ఇవా బావా? బావా ఇవన్నీ నా కోసమా? నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావు బావా? కొనలేదు. మరి ఎలా వచ్చాయి? కొట్టుకొచ్చాను. చెప్పు బావా. నానమ్మ ఇచ్చింది. బావా ఈ జ్యువెలరీ అమ్మమ్మ ఇచ్చిందా? రియలీ? ఎస్. అమ్మమ్మ నాకు. మై గాడ్. సెలక్షన్ ఇస్ ఫెంటాస్టిక్ బావా. కూతురు కోసం కొన్నవి కదా. ఏమన్నా బావా? కూతురు కోసం కొన్నవి కదా అన్నా. అంటే ఈ నగలు మా కళ్యాణి అత్తయ్య కోసం నానమ్మ కొన్న నగలవి. అంటే ఈ నగలు మా మామ్వా? అవును సార్. మీ నాన్నగారి పెళ్లి బట్టలతో నేను, మీ అమ్మ చీర నగలతో నువ్వు, ఇద్దరం పెళ్లి పీటల మీద కూర్చుందాం. శామ్, ఈ నగలు నువ్వు పెట్టుకుంటే పెళ్లిలో మీ అమ్మ నీ దగ్గరే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బావా Mom, I can't hear anymore. I will kill her. No, don't stop. ఈ టైంలో నువ్వు అస్సలు ఫైట్కి దిగద్దు. సో బీ క్వైట్ ఫర్ ఎ వైల్, ఓకే? నో మమ్, ఐ కాంట్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,